ఇక ప్రాణాలు దక్కించుకోవడమే ప్రథమ కర్తవ్యం, ఆ తర్వాతే ఉద్యమ నిర్మాణంపై దృష్టి. దక్షిణ బస్తర్పై పట్టు జారితే అంతే సంగతులు. ఇక్కడ బలగాలను నిలువరించడమే అతి ముఖ్యం. మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న ఎలాంటి సమాచారం ఇస్తారనోనే అని దానిపై మావోయిస్టు కేంద్ర నాయకత్వంలో టెన్షన్ మొదలైందంట. ఎందుకంటే వీళ్ళిద్దరూ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. తర్వాత వీళ్ళు అంటే అగ్రనాయకులుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్, తర్వాత ఇక్కడ ఆసన్న ఆలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు, వీళ్ళు లొంగిపోవడంతో అరే ఇప్పుడు వీళ్ళు లొంగిపోయినరు, మన సమాచారం అంతా కూడా తెలుసు కదా, ఎక్కడెక్కడ మనం సంచారం చేస్తాం, ఎక్కడెక్కడ ఉంటాము, ఎక్కడెక్కడ స్థావరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసు కదా, ఒకవేళ వీళ్ళు పోలీసులకు కనుక సమాచారం అందిస్తే మన పరిస్థితి ఏంది అనేటువంటి ఆందోళన ఇక్కడ మావోయిస్టుల్లో నెలకొంది అని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. అంటే నిజంగా కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరి వీళ్ళు మరి వాళ్ళ సమాచారం ఇస్తారా, ఇయ్యకుంటుంటే కరెక్ట్. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం మాత్రం చేయొద్దు. అంటే అట్లా అని చెప్పేసి మనము అంటే వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి మావోయిస్టులు ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే పాతకాలంలో ఉన్నలాగానే మేము మళ్ళీ పోరాటం చేస్తామంటే ఆ పరిస్థితులు మాత్రం అనుకూలిస్తలేవు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడుకోవడం ఫస్ట్ ముఖ్యం. అందుకనే నేను ఇక్కడ అడవుల నుంచి బయటకు వచ్చినా అని చెప్పేసి ఆశనే చెప్పిండు. అంటే ఈ నేపథ్యంలో మొత్తం మీద అంటే ప్రజల్లోకి రావడం కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డిమాండ్లని ఒక్కసారి ప్రభుత్వం ఇంటే బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి మాట. అంటే కనీసం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అయ్యేటప్పుడు లేకపోతే ఇతర దేశాలతోటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ దేశాలతోటి మనము చర్చలు జరుపుతాం, కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులతోటి మనం చర్చలు ఎందుకు జరపడం అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకు సంబంధించి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది మావోయిజం. మొత్తం మీద ఈ 2026 మార్చి 31వ తారీఖు లోపల మొత్తం కూడా మావోయిజం లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడంతో అసలు ఎట్లా పరిస్థితి ఏంది అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మావోయిస్టులను చంపగలుగుతారు, అంటే గతం నుంచి చంపుకుంటూ వస్తున్నారు, మావోయిస్టులను చంపగలుగుతారు కానీ వాళ్ళ భావజాలాన్ని చంపగలుగుతారా అనేటువంటిది ప్రశ్న అక్కడ. కాబట్టి ఆ భావజాలం ఉండొద్దు అంటే ఏం చేయాలి? వాళ్ళు ఏవైతే డిమాండ్లు చెప్తున్నారో ఆ డిమాండ్లను నెరవేర్చి లేకపోతే ఆ డిమాండ్లకు తగ్గ పరిష్కారాన్ని చూపిస్తే అసలు అంటే అటువంటి భావజాలమే ఉండకుండా పోతుంది కదా అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందికి దిగాలి, మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండు చర్చలు జరిపి ఒక సుహృద వాతావరణంలో ఒక ముగింపు అనేటువంటిది పలికితే బాగుంటుంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట విశ్లేషకులు. మల్లోజుల ఆసన్న ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకత్వంలో టెన్షన్ మొదలైందంట. ఇక డంపులు ఇన్ఫార్మర్ల సమాచారం బహిర్గతం అవుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. డంపులు ఎక్కడెక్కడ తుపాకులు పెట్టినరు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టినరు, ఎక్కడెక్కడ పైసలు పెట్టినరు, ఇవన్నీ కూడా ఒకవేళ ఇస్తారేమని. ఇక ఒకవైపు నాయకత్వ పరిరక్షణ, మరోవైపు కేడర్ సంరక్షణ కత్తి మీద సామే ఎవరికి? మావోయిస్టులకు. కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటు. కొంతమంది ఏమో చంపేసారు, కొంతమంది ఏమో లొంగిపోయినరు. ఇక శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడమే ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాతే రిక్రూట్మెంట్స్పై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటే ఓకే, లేదంటే భారత మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. తుపాకీ గుండు ద్వారానే రాజ్యాధికారం వస్తుందనేది మావోయిస్టు పార్టీ సిద్ధాంతం. సమసమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవం, శ్రామిక కార్మిక నియంత్రిత రాజ్యం సాయుధ పోరాటం ద్వారా సాధ్యమవుతుందని మావోయిస్టులు బలమైనటువంటి నమ్మకం. ఈ నమ్మకమే అన్నలను దశాబ్దాలుగా అడవుల బాట పట్టించింది. దండకారణ్యం కేంద్రంగా సాయుధ పోరుకు ఊపిరిపోసింది. చాన్నాళ్ల పాటు భారత ప్రభుత్వానికి సమాంతరంగా డీకేలో జనతన సర్కార్ను నడిపించగలిగింది మావోయిస్టు పార్టీ. దాదాపు దశాబ్దన్నర పాటు దండకారణ్యంలో ఆదివాసీ బిడ్డలకు సమసమాజపు పాలనను మావోయిస్టు పార్టీ అందించగలిగింది. మధ్య భారతంలో మావో సిద్ధాంతపు పాలనను కొనసాగించగలిగింది. డీకేలో పట్టు ఉన్నటువంటి దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి విస్తరించేందుకు ప్రణాళికలు రచించుకుంది. అయితే అంతటి వైభవోపేతాన్ని చవిచూసిన పార్టీ మావోయిస్టు కీలక నాయకులు ఇప్పుడు ప్రాణాలు దక్కించుకుంటే చాలనే పరిస్థితికి వచ్చేశారు. ఏ పుట్టకాడో చెట్టుకాడో వాగుకాడో వంక దగ్గరో
ఎక్కడ భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో చనిపోతారనేటువంటి భయాందోళన వ్యక్తమవుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ కేడర్ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. 2018కి ముందు మధ్య భారతంలో మావోయిస్టు పార్టీ చాలా బలంగా ఉండేది. దాదాపు 100 జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం గణనీయంగా కనిపించేది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గచ్చిరోలి, తర్వాత చంద్లాపూర్, గోందియా, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ బోర్డర్లో పార్టీ ప్రభావం ఉండేది. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు మాత్రం ఎంత మాత్రం లేవు. అయితే మావోయిస్టులకు అత్యంత పట్టున్న ఇతర బస్తర్, మాడ్ ప్రాంతాలు ఇప్పుడు భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చేశాయి. ఆంధ్ర, ఒడిశా ఏరియాలోనూ బలగాలకు గ్రిప్ వచ్చేసింది. ఇక మహారాష్ట్రలోని 3 జిల్లాల్లోనూ మావోయిస్టు పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు బలంగా ఉన్న జార్ఖండ్లోనూ ఆ పార్టీ దారుణ పతనావస్థకు చేరుకుంది. అత్యంత గ్రిప్ ఉండేటువంటి మాడ్ పైన పార్టీకి గ్రిప్ తప్పింది. ఇక్కడ బలగాలు పెద్ద ఎత్తున బేస్ క్యాంపులు వేసుకొని తిష్టవేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ కీలక నాయకుల వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు కోలుకోని దెబ్బతీశాయి. అయితే కేంద్ర కమిటీ సభ్యులు మొడం బాలకృష్ణ, చలపతి, సుధాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ వంటి కీలక నాయకులు బలగాల చేతుల్లో ఎన్కౌంటర్ కావడం కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు, ఇటు కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న లొంగుబాటు మావోయిస్టు పార్టీని కుదిపేసింది. వీరి లొంగుబాటు మావోయిస్టు సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమని ఆ పార్టీ చెబుతుంది. మావో తుపాకీ గుండు సాయుధ తిరుగుబాటు ద్వారానే శ్రామిక రాజ్యం సాధ్యమవుతుందని చెప్పారు. కానీ మల్లోజుల ఆశన్న మాత్రం ఇటు దశాబ్దాల పాటు ఆ సిద్ధాంతాలనే నమ్ముకొని అడవుల్లో ఉద్యమాలు చేసి ఇప్పుడు అవే తుపాకులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు అప్పగించడం ఇది ఏ విధంగా వారు సమర్థించుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మల్లోజుల, ఆశన్నల మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించినందున పార్టీకి సంబంధించిన అత్యంత కీలక సమాచారం వారి వద్ద ఉండే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ డంపులు ఉండొచ్చు, దండకారణ్యంలో పార్టీకి సంబంధించిన ఇన్ఫార్మర్ల సమాచారంపై ఆ ఇద్దరు నాయకులకు ఒక స్పష్టమైన అంచనా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అదే విషయం ప్రస్తుత పార్టీ కేడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ నాయకత్వం దాచిపెట్టిన ఆయుధాల డంపులు గురించి సమాచారం ఏమైనా ఈ ఇద్దరు నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తారా అనే అనుమానాలు కూడా మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని వెంటాడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇప్పుడు పరిస్థితుల్లో బలీయంగా ఉన్న బలగాలతో మావోయిస్టుల పోరాటం కష్టమనే ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే దీంతో పాటు మావోయిస్టు పార్టీకి మొదటి నుంచి ఇన్ఫార్మర్ల వ్యవస్థే ఆయువు పట్టు. మల్లోజుల పొలిట్ బ్యూరో స్థాయి నాయకుడు అయినందున పార్టీకి సంబంధించిన ఇన్ఫార్మర్ల వ్యవస్థ గురించి మంచి అవగాహన ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మల్లోజుల సరెండర్ అయినందున ఆయన బలగాలకు దండకారణ్యంలోని మావోయిస్టు పార్టీకి సంబంధించిన వేగుల సమాచారాన్ని ఎక్కడ బలగాలకు చేరేస్తారోననే భయం కూడా పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం కీలక నాయకులు మొత్తం దక్షిణ బస్తర్లోనే తలదాచుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ ఆ పార్టీకి యొక్క ఇన్ఫార్మర్ల వ్యవస్థ, అక్కడి కేడర్ నేతల మూమెంట్స్, వారి కదలికలకు సంబంధించిన కీలక సమాచారం కనుక బలగాలకు చేరితే దక్షిణ బస్తర్ కూడా త్వరలోనే బలగాల ఆధీనంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడితే మళ్లీ ఉద్యమాన్ని నిర్మించుకోవచ్చని భావిస్తోంది. అందుకే ఆ దిశగానే ఆ పార్టీ అగ్రనాయకత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా భారత మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డు పడడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. మొత్తం మీద ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి గడ్డు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నక్సల్స్ అగ్రనేతలు ఉన్నారో అగ్రనేతలు చాలామంది కూడా ఎన్కౌంటర్లో చనిపోవడంతో పాటు అగ్రనేతలు కొంతమంది లొంగిపోయినరు. ఈ లొంగిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళతో మొత్తం కూడా పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఇక్కడ లొంగిపోయిన వాళ్ళు అడవులో ఉన్నటువంటి మావోయిస్టుల యొక్క సమాచారం ఏమైనా తెలియజేస్తారేమో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలకు తెలియజేస్తారేమో. ఒకవేళ వాళ్ళు చెప్తే కనుక అక్కడ లోపల ఉన్నటువంటి డంపులు కానీ, అంటే అడవుల్లో ఉన్నటువంటి డంపులు కానీ, తర్వాత అడవుల్లో ఉన్నటువంటి స్థావరాలు కానీ ఇక్కడ బలగాలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర బలగాలకు కానీ రాష్ట్ర బలగాలకు కానీ ఈ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. తెలిస్తే ఎట్లా, ఒకవేళ ఆ దాడులు జరిగితే ఎట్లా, వాటిని మనం రక్షించుకోవడం ఎట్లా అనేటువంటి పరిస్థితులు నెలకొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టులతో చర్చలు జరిపితే బాగుండే అనేటువంటి వాదన మాత్రం వినిపిస్తూ ఉంది. చర్చలు జరిపితే వాళ్ళు ఏం కోరుతారు?
తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఒప్పుకోకపోతే ఏంటి, తర్వాత ఒప్పుకుంటే ఏంటి, అంటే ఒకవేళ నిజంగా అవి న్యాయపరమైనటువంటి డిమాండ్లే ఉంటే ఒప్పుకోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.